హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మై వరల్డ్. సో ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని వాచ్ అనేది చేస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీ సపోర్ట్ అనేది నాకు రావటం అనేది జరుగుతుంది. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి చాలా డిఫరెంట్గా ఉంటుంది బ్లాగ్ అనేది. అండ్ ఇది ప్లాన్ కూడా చేయలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. సో చాలామందికి మిడ్ నైట్లో క్రేవింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా, అలా క్రేవింగ్స్ వచ్చిన ఒక నైట్ ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి. సో ఎక్కడికి వెళ్తున్నాం, ఏం తింటున్నాం అని అయితే ఫిక్స్ అనేది కాలేదు. బట్ వెళ్ళిన తర్వాత ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఒక ఐడియా అయితే వచ్చింది. ఆ ఐడియా అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్పేస్తాను ఏంటి అనేది. సో అండ్ ఇలా నైట్ క్రేవింగ్స్ అనేవి చాలామందికి ఉంటాయి. బట్ సమ్ టైమ్ మనం వెళ్ళగలము, సమ్ టైమ్స్ మనం వెళ్ళలేము బయటికి. సో అలా క్రేవింగ్స్ వచ్చి అలా ఒక నైట్ బయటికి వెళ్ళిన రోజు ఈ బ్లాగ్ వచ్చేసరికి. సో బ్లాగ్ అయితే కన్ఫామ్గా మీకు నచ్చుతుంది. లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలానే బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ షేర్ అవర్ బ్లాగ్. సో ఈ బ్లాగ్ వచ్చేసరికి అలా మాకు క్రేవింగ్స్ వచ్చిన ఒక రోజు నేను మా సిస్టర్ కలిసి బైక్ పైన చౌడవరం వెళ్ళటం అనేది జరిగింది. సో అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఒక ఐడియా అనేది వచ్చింది. ఏంటి అంటే అందరూ 100 రూపీస్ ఛాలెంజ్, 200 రూపీస్ ఛాలెంజ్ ఇట్లా చేస్తున్నారు కదా. సో అలా మనం ఈ చౌడవరంలో ఏమి 100 రూపీస్కి తినగలము అనేది ఈ బ్లాగ్లో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. అండ్ ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. సో ఫస్ట్ అయితే నార్మల్గా అయితే వెళ్ళాము, ఇలా బ్లాగ్ తీసుకుందాము 100 రూపీస్ ఛాలెంజ్ చేద్దాము అని అయితే వెళ్ళలేదు. అందుకని ఫస్ట్ ఐస్ క్రీమ్ సెక్షన్స్కి వెళ్ళిపోయాము. అలా ఐస్ క్రీమ్స్ తిన్న తర్వాత గుర్తొచ్చింది ఏంటి అంటే మనం ఇట్లా 100 రూపీస్ బ్లాక్ చేయొచ్చు కదా అనేసి ఫస్ట్ అయితే పానీపూరి బండి దగ్గరికి వెళ్ళి పానీపూరి అనేది ఒక ప్లేట్ తీసుకున్నాను. సో ప్లేట్ వచ్చేసరికి 10 రూపీస్. సో అక్కడికి 10 రూపీస్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్ మసాలా తీసుకున్నాను, బొరుగుల మసాలా. ఇది వచ్చేసరికి 30 రూపీస్. సో అక్కడికి 40 రూపీస్ కాస్టింగ్ అనేది మన అయిపోవటం అనేది జరిగింది. అండ్ మిక్చర్ తిన్న తర్వాత ఒక కర్రీ పఫ్ అనేది తీసుకున్నాను, కాస్టింగ్ 10 రూపీస్ పడింది. ఆ తర్వాత అయితే 45 రూపీస్ పెట్టి వెనిలా ఐస్ క్రీమ్ తీసుకొని అండ్ 5 రూపీస్తో లాలీపాప్ అనేది తీసుకున్నాను. ఇలా నా 100 రూపీస్ ఛాలెంజ్ అనేది 6 ఐటమ్స్ కొని ఫినిష్ అనేది చేశాను. మేము వెళ్ళిన టైంలో అవైలబుల్గా ఉన్న ఐటమ్సే తీసుకున్నాను. ఇన్ కేస్ ఇంకొంచెం ఫాస్ట్గా వెళ్ళినట్టయితే ఇంకొంచెం ఎక్కువ అవైలబుల్ ఉండేమో అని నాకు అనిపించింది. బట్ యాజ్ పర్ ప్రజెంట్ ఉన్న జనరేషన్ ప్రకారం 100 రూపీస్కి 6 ఐటమ్స్ అనేవి బెటర్ అనే అనిపించింది నాకు. అండ్ నెక్స్ట్ ఇంటికి వచ్చేసేటప్పుడు మేము ఒక 1/2 కిలోది అమెరికన్ డిలైట్ చాక్లెట్ అనేది తీసుకొని ఇంటికి రిటర్న్ అనేది అయిపోయాం. సో ఇంత తిన్న తర్వాత కూడా స్పేస్ ఉందా అని అనుకుంటారేమో, అబ్సల్యూట్లీ ఐస్ క్రీమ్కి ఎవరికి స్పేస్ ఉండకుండా ఉంటుందండి. సో అలా ఇంటికి వచ్చేసి మేము మా ఐస్ క్రీమ్ని ఎంజాయ్ అనేది చేసాం. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఈ వీడియో అనేది అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ యువర్ వేదశ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ దిస్ వీడియో. మళ్ళీ వీడియోని మళ్ళీ కలుద్దాం.